ట్రై చేయండి అండ్ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ ట్యూటోరియల్. సో నా ట్యూటోరియల్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఓకే, ఫస్ట్ అయితే అప్పర్ మూమెంట్స్ మొత్తం చూపిస్తాం, ఒకసారి చూడండి క్లియర్గా. సో రైట్ హ్యాండ్తో షర్ట్ పట్టుకొని సి 1 2 చేతిలో అగ్గిపెట్టి ఉంటుంది లైక్ సంథింగ్ ఏదో. ఇక 1 2 3 4 సి 3 4 ఇక 5 6 7 8 దెన్ 1 2 1 2 ఆఫ్టర్ దిస్ 1 2 3 హ్యాండ్స్ క్లోజ్ చేసి మళ్ళీ అప్ కొట్టాలన్నమాట. ఇలా కాలర్ హ్యాండ్స్ క్లోజ్ చేసేసి కాలర్ వచ్చేస్తుంది. మళ్ళీ చూడండి అప్పర్ బాడీ కౌంట్స్ మళ్ళీ చెప్తాను. సియా రెడీ 5 6 7 8 కాలర్ కౌంట్స్ 1 2 3 4 5 6 7 8 ఐ మీన్ త్రో పడేస్తాడు అన్నమాట అది. దెన్ 1 2 యా 1 2 దెన్ 1 2 3 4 అని హీట్ వేస్తావు. లుక్ ఐ మీన్ ఫినిషింగ్ అనమాట. ఇది ఇలా ఫినిషింగ్ ఇచ్చేస్తుంది. మళ్ళీ చూడండి. యా రెడీ 5 6 5 6 7 8 దిస్ మై రైట్. హియర్ 1 6 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 3 1 2 1 2 3 4 ఫినిషింగ్ లైక్ ఫినిషింగ్ ఇచ్చేస్తాడు. 4 వేసేసి ఫినిషింగ్ ఇచ్చేస్తాడు. ఇలా కాలర్ పైగా వేస్తాడు అన్నమాట. సో ఓకే డన్. సో సిట్టింగ్ పొజిషన్ ఇచ్చేసి అక్కడ నుంచి అక్కడ వరకు ఆడాలి. నాకు స్పేస్ సరిపోతుంది యాక్చువల్గా. మీకైతే నేను లెగ్ మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. సో అలానే రైట్ సైడ్ టర్న్ చేయాలి, సిట్టింగ్ పొజిషన్ ఇచ్చేసాలి. సో సిట్టింగ్ పొజిషన్ ఇచ్చేసాలి. సో మన ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పైన ఎక్కువ బ్యాలెన్స్ ఉంటుంది, రైట్ లెగ్ పైన కాదు, లెఫ్ట్ లెగ్ పైన ఎక్కువ బ్యాలెన్స్ ఉంటుంది. సో రైట్ లెగ్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో హ్యాండ్ పొజిషన్ ఇచ్చేసాలి. హ్యాండ్ పొజిషన్ వచ్చేసి 1 2 కదా కాలర్ మూమెంట్. ఫస్ట్ 1 2 ఇదిగో సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి ఇదిగో 1 2 దెన్ 3 4. మళ్ళీ చూడండి కాలర్ పొజిషన్ వచ్చేసి అండ్ సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి చూడండి ఒకసారి ఇక్కడ క్లియర్. హియర్ 1 2 రెడీ. మళ్ళీ చూడండి సిట్టింగ్ పొజిషన్ ఇచ్చారా. సి రైట్ లెగ్ వచ్చేసి 1 2 ఎవ్రీ టైం ఇట్లా 1 2 3 4 5 6 7 8 ఇలా ప్రతిసారి జంప్ చేసిన ప్రతిసారి లెగ్ని రైట్ ఫార్వర్డ్ బ్యాక్ అంటూనే ఉండాలి. సో అలా 16 టైమ్స్ జంప్ చేస్తాం మనం. 2 8s జంప్ చేస్తూ హ్యాండ్ మూమెంట్స్ అన్ని మ్యాచ్ చేస్తూ లెగ్తో పాటు క్లియర్గా చేయాలి. సో రెడీ. యా. సో రైట్ లెగ్ని మనం మెల్లగా లోపలికి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. రైట్ లెగ్ని, లెఫ్ట్ లెగ్ కాదు. సో పొజిషన్ ఇచ్చేసారి కాలర్ పట్టుకొని రెడీగా ఉండాలి. సో ఇందాక ప్రాక్టీస్ చేసాంగా, అందుకే ఎక్కువసేపు కూర్చోలేక పోతున్నా. కాళ్ళ ప్లేస్ ఉంది, ఇదంతా పెయిన్గా ఉంది, చాలా నా ప్లేస్ ఉంది. యా సరే. సో లిసన్ కేర్ఫుల్లీ. యా రైట్ లెగ్ని మనం మంచిగా ఫోల్డ్ చేసేసుకోవాలి లోపలికి. ఇట్స్ లైక్ దిస్. అంటే స్టేబుల్గా ఉండాలి. మనం అప్పర్ బాడీ ఎంత స్టేబుల్గా పెడితే అంత స్టేబుల్గా కూర్చుంటాం. అంటే వన్ సైడ్ బ్యాలెన్స్ చేయకూడదు, కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే ఈవెన్ బోత్ లెగ్స్ పైన అంటే కరెక్ట్ ఇలా ఉంటే స్ట్రైట్గా ఉంటాం. బట్ అదే ఒక వన్ సైడ్ అయిపోతే వెళ్ళిపోతాం కదా. అలానే సింగిల్ లెగ్ పైన బ్యాలెన్స్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా బాడీని ఎక్కడ కదలకుండా స్టేబుల్ పొజిషన్ ఇచ్చేసారు బాడీకి. సో ఈవెన్ సింగిల్ లెగ్ పైన ఉంటే అప్పర్ బాడీని స్టేబుల్గా పెట్టాలి. రైట్ లెఫ్ట్ కదలకూడదు, కదిలితే పడిపోతుంది. సో ఈవెన్ మూమెంట్ ఆడేటప్పుడు కూడా ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి. సిగరెట్ ఇగో రైట్ లెగ్ ఫోల్డ్ చేసేసారి. చెప్పండి మనం చాలా పెయిన్ వస్తుంది. మనం ట్రై చేయాలి ఒకసారి. రెడీ. యా 5 6 పొజిషన్ అని రైట్ లెగ్ పొజిషన్ 5 6 7 8 1 2 3 4 5 6 7 8. చెప్పండి నా స్పేస్ సరిపోతుంది అని చెప్పేసి స్టాండింగ్ పొజిషన్ అది కెమెరా. సో 14 16 టైమ్స్ జంప్ అంటే నాకు స్పేస్ సరిపోదు, అందుకే ఆడడానికి రావట్లేదు. ప్రతిసారి దాన్ని చెక్ చేసుకోవాల్సి వస్తుంది, ఉన్నా నా ఫ్రేమ్లో లేదా అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఒక చెప్పండి లెగ్ పెయిన్ వస్తుంది ఇలా. ఫస్ట్ అయితే మీకు జంపింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్గా సింగిల్ పెయిన్ జంప్ కదా,
సో సింగిల్ లెగ్ పైన జంప్, సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి ఓకే, సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి సింగిల్ లెగ్ పైన జంప్ చూడండి. ఇదిగో ఇలా పెట్టాం కదా, ఈ జంప్ చెక్ చేయండి. ఇదిగో మనం ఎగ్జాక్ట్గా లెఫ్ట్ లెగ్తో జంప్ చేసేటప్పుడు రైట్ లెగ్కి ఇచ్చేయాలి. సి యా 1 2 చూసారా, 2 ఎట్ ఎ టైం. ఫ్రంట్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తుంది, రైట్ లెగ్ ఫ్రంట్కి వెళ్ళి బ్యాక్ వస్తుంది 1 జంప్కి వెళ్ళి. ఇగో 1 2 ఇగో 3 4 ఇగో 5 6 అండ్ 7 8 ఇలా. మళ్ళీ చెక్ చేయండి. సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి క్లియర్గా చూడండి. రైట్ లెగ్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకే డన్. పొజిషన్ వచ్చేసాను నేను. అండ్ అప్పర్ బాడీని ఎంత స్టెబిలిటీగా పడితే, అప్పర్ బాడీ బ్యాలెన్స్ చేస్తే మన మూమెంట్ వచ్చేస్తుంది క్లియర్గా. చాలా పెయిన్గా ఉంది లెగ్. ఓకే నాట్ ప్రాబ్లం. రెడీ, ఒకటి ఫోకస్ ఆన్ మై లెగ్స్. సో అది ఇందాక చెప్పాను లెగ్ మనకి లెగ్ కిక్ మూమెంట్. మళ్ళీ చూడండి ఒకసారి, ఇదిగో ఇలా ఒకసారి పొజిషన్ చూడండి. పొజిషన్ ఇచ్చానా, ఇగో మనం లెఫ్ట్ లెగ్తో జంప్ చేసినప్పుడు రైట్ లెగ్ ఫాల్ బ్యాక్ కావాలి. 1 2 మళ్ళీ చెక్ చేయండి. బాబాయ్ చాలా అనిపిస్తుందా. ఓకేనా, యా రెడీ. పొజిషన్ ఇచ్చేసారా. సో 1 2 కౌంట్ చూడండి. రెడీ, యా 1 2 3 4 5 6 అండ్ 7 8 ఇలా అనమాట. అండ్ లెగ్ ఫార్వర్డ్ బ్యాక్, లెగ్తో జంప్ చేయడం, లెఫ్ట్ లెగ్తో. ఇప్పుడు పైన నుంచి పెట్టాలంటే చూడండి, ఇదిగో ఇలా పెట్టాను. ఇదిగో 1 2 అండ్ ఫార్వర్డ్ బ్యాక్ చెప్తున్నాను నేను. ఇదిగో 1 2 3 4 5 6 7 8 ఇలా అనమాట. సో అప్పటి నుంచి చేస్తాను, పైన చూస్తే క్లియర్గా అనమాట. ఇక్కడ సెట్టింగ్ పొజిషన్ వచ్చేసేయాలి. సో మళ్ళీ ఒకసారి ఇక 5 నేను ఒకసారి మొత్తం చేయడానికి ట్రై చేస్తాను. పొజిషన్ చేశాను, చాలా పెయిన్ వస్తుంది లేదు, చాలాసార్లు చేశాను కదా, అవ్వట్లేదు. బట్ నేను చెప్తాను ట్యూటోరియల్స్, నాకు ఇష్టం టీచ్ చేయడం అంటే. సో టు టీచ్. రెడీ 5 6 7 పొజిషన్, రైట్ లెగ్ పొజిషన్ 5 6 7 8 1 2 3 4 అవ్వట్లేదు, అసలు అవ్వట్లేదు. కొంచెం రెస్ట్ చేయాలనుకుంటే లెగ్కి చాలా పెయిన్ వస్తుంది, కొంచెం ఆగండి. సో ఇప్పుడు కొంచెం పర్లేదు. సో ఒకసారి చేద్దాం మనం. రెడీ, వీళ్ళు వన్స్ అగైన్. సో నేనైతే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ ఏంటంటే నేను ఆడడం ఒకటే ఉంది బ్యాలెన్స్. సో ఈవెన్ అయినా ఒకసారి క్లియర్గా ఒకసారి నేను 1 2 3 4 5 6 7 అని ఆడతాను, 8 అని ఆడతాను. ఒకసారి చూద్దాం. రెడీ 5 6 7 8. Come on, sit on the floor. Then fold your right leg. Yes, give a position, proper position. So ready 5 6 7 5 6 7 8 1 2 3 4 5 6 7 8. Well, sorry. 5 yeah 5 6. Give a position. Okay, ready. And 5 6 7 8 position. Ready 5 6. Give a position. 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 చెప్పండి. స్పేస్ సరిపోతుంది, నేను క్లియర్ రాదండి. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ లెగ్ మూమెంట్ కిక్ మూమెంట్. సో ఇక రెడీ, ఇక సో ఫోకస్ ఎట్లా ఉండాలి. సైడ్ 5 6. Okay, sit on the floor first. Then pull your right leg like this. Then catch your collar. Here, just like this. Here. Ready? Jump count properly. You go 1 and 2. Yeah. And 3 and 4. Yes. Okay, then with the hands once.